ప్రియాతి ప్రియమైన అర్ధాంగికి ఇన్ని ప్రియాలు రాయాలంటావా? నువ్వెంత ప్రియమో నాకు తెలీదా, నీకు తెలీదా? గుర్తుందా మనం కలిసిన మొదటి క్షణం, నేను నీకు రాసిన మొదటి ప్రేమ లేఖ? అన్నీ గుర్తున్నాయంటావా నీకు? ప్రస్తుతం నుంచి గతానికి పోతున్న జ్ఞాపకాలు, సంతోషాలు, సుఖాలు, క్షణకాల విరహాలు అన్నీ నీతోనే మొదలయ్యాయి, నీతోనే గడిచాయి. కొన్ని పరిచయాలు స్వర్గాల్లోని నిశ్చయాలు అవుతాయి, కొన్ని కలయికలు ఇక్కడే బంధాలుగా కొనసాగుతాయి. మనది అలాంటి బంధమే. ఎవరైనా ఉన్నారా? ఎవరు? వస్తున్నా, ఆగండి. ఎవరమ్మా నువ్వు? ఇంత పొద్దున్నే వచ్చావు, ఏం కావాలి? ఎదిరింట్లో నిన్నే కొత్తగా దిగామండి. మీ నల్ల పూసలు మీరు కల్లాపి జల్లుతున్నప్పుడు పడిపోయాయి. ఇదిగోండి. మా తల్లే, ఇందాక ముగ్గు పెడుతున్నా నువ్వేనా? లక్షణంగా ఉన్నావమ్మా. కాలం ఒక్కసారి ఆగిపోయింది. ఆగిన క్షణం ఏమీ తెలియట్లేదు. కంఠముల సెకండ్ములలా మారిపోయింది. బహుశా రాముడు సీతను చూసినప్పుడు ఇదే అనుభూతి కలిగి ఉంటుందేమో. పదే పదే మదే కోరుకుంటే శిలే తనై మరో మనసు జంటే, అదో తీపి బాధ, అదే ప్రేమ కాదా? అలా అలా చెలే చెంతనుంటే ప్రతి కళ తనై ఎదురు పడితే, వ్యధే తీరిపోదా, కథే మారిపోదా? ఈ మతే చెడేంతలా పడే మాయలోనా, ఈ జతే అనేంతలా సడే చేసిపోనా, అంటుంది ప్రేమ ఏంటో తన ధీమా. ఒక అమ్మాయితో మాట్లాడడం ఇంత కష్టమా? నాలో ఉన్న ఈ మౌనానికి కారణం ఏంటి? మాట్లాడలేకపోతే మాటలు రాయడమే ప్రేమలేఖ. ప్రియమైన ప్రియురాలికి, క్షమించాలి, మీ పేరు తెలియదు, అందుకే నాకున్న ఫీలింగ్స్తో పిలుస్తున్నాను. నువ్వు చదువుతున్నావని రాస్తున్నానో, నేను రాస్తున్నానని నువ్వు చదువుతున్నావో, ఏదైతేనే మొత్తానికి నీ ముందుకొచ్చి ధైర్యంగా మాట్లాడలేక మాటలన్నీ ఈ ప్రేమలేఖలో రాస్తున్నాను. వసంతం వచ్చిన వెంటనే ఆకులు చిగురిస్తే అనుకోవడం మన మూర్ఖత్వం. దానికి కొంచెం సమయం కావాలి. ప్రేమ కూడా అంతే, కావాల్సినంత సమయం తీసుకో. నువ్వు ఎదురు చూసేంత ఓపికంది నాకు. భూమి చుట్టూ చంద్రుడు తిరిగినట్టే నేను నీకు కనబడకుండా నీ చుట్టూ తిరుగుతున్నాను. ఇంతకు మించి మొదటి ప్రేమలేఖలో ఏం రాయాలో తెలియట్లేదు. ఇట్లు పేరు చెప్పలేని నీ ప్రేమికుడు.
ఈ నిశ్శబ్దం అర్థం కానిది. బహుశా ఏ ప్రేమికులకైనా మొదటిది తప్పదేమో. అబ్బాయి ఎన్నిసార్లు చూసినా అమ్మాయి చూడదేంటో. నిన్నటి నా లేఖ చేరిందని అనుకుంటున్నాను. వినిపిస్తున్నాయా నా మాటలు? కనిపిస్తోందా నా ప్రేమ? ఆకాశంలో నక్షత్రాలన్నీ పువ్వుల్లా రాలిపోతున్నాయి. నన్ను ప్రేమించడం మొదలుపెట్టు, నీకు కనిపిస్తుందా వింత? జన్మజన్మలకి సరిపడే ప్రేమని ఈ జన్మలోనే అందిస్తాను. నన్ను ప్రేమించమని అర్థించట్లేదు, అదే అదృష్టం అని చెప్తున్నాను. అంతే, ప్రేమిస్తావు కదూ? ఈరోజు నువ్వు నన్ను చూసావు, ప్రాణానికి ప్రాణం వచ్చినట్టుంది. ఆ చూపులో స్పష్టత, ఈ చూపులో ప్రేమ నాకు తెలుస్తోంది. ఇదంతా నిన్ను నువ్వు గుర్తించావో లేవో. ఇన్ని లేఖలు రాయడంలో అర్థమేముందో? తిరిగి రిప్లై రానప్పుడు ఎన్ని రాసినా వ్యర్థం అనిపిస్తోంది. ఇదే చివరి లేఖ. ఇంకా లేఖలు రాసి ప్రయోజనం లేదు, వాటికి అర్థం కూడా లేదు. ఎన్ని ప్రేమలేఖలు రాశాను, ఒక్కదానికి జవాబు లేదు. ప్రేమలేఖలు అంత చులకనైపోయా? ఏదో రక్తంతో రాసినట్టు ఫీల్ అవుతున్నావు. రాసింది బోర్డు ఇంకుతోనే కదా. నీ చేతులు తాకిన దీని జీవితం ధన్యం. నాకు అదృష్టం లేదు. ఇప్పుడు మిమ్మల్ని ఏమని పిలవాలో తెలీదు కనుక నమస్కారాలు. మీకు ఆ గెడ్డం అస్సలు బాగలేదు. సిగరెట్ తాగడం మానేయండి. ఇంతకు మించి నేనేం రాయలేను. ఈ ఉత్తరాన్ని చదివిన ఉత్తర క్షణం దించేయండి, లేకపోతే నా మీద ఒట్టు. మీతో ఇంక జన్మలో మాట్లాడను. నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగవాణ్ణి నమ్మకూడదంటారు. నీ మోము మీద నవ్వు కనిపించదు అసలు. నిన్ను నమ్మచ్చు. ఇంకా చెప్పాలంటే నువ్వు కోపంలోనే బాగుంటావు. నువ్వు, సిగరెట్, ఈ గడ్డం నాకు ప్రాణం లాంటివి. ఎందుకో ఇన్ని రాతలు, నిన్ను కలవాలనిపిస్తోంది. అయితే నీకో పరీక్ష. మా తోటలోని పూలను కోసి మరలా నాకే ఇవ్వాలి. అప్పుడు ఎక్కడ కలవాలో చెప్తాను. అయితే అదంత సులువైన పని కాదు. అర్థం చేసుకోగల మనసుంటే పూలను కోయడం చాలా కష్టం. బోడి పువ్వులే కదా, కోయొచ్చు అనుకున్నా. అందులోనూ నాది రాతి మనసుని ఇన్నాళ్ళు భావించా. నిన్ను ప్రేమించడం వల్లేమో అసలు మనసొప్పలేదు పూలు కోసేందుకు. నువ్వేదైనా అనుకో, నీకు పూలు ఇవ్వలేకపోతున్నాను. ఇట్లు నీ అసమర్థుడు. ఇంకా ఉత్తిపూలు కోసిచ్చుంటే ఆలోచించేదాన్ని, కానీ మీరు ఇలా చేస్తారని అనుకోలేదు. మాసిపోయిన గెడ్డం, చేతిలో సిగరెట్టు, గుప్పు గుప్పుమని పొగ వదిలే వాళ్ళకి కూడా మనసు ఉంటుందని, అది తనకి కావలసిన వాళ్ళ మనిషి మనసును అర్థం చేసుకుంటుందని. కలుస్తున్నాం మా తోట వెనుక. రేపు సూర్యుడు ఉదయించగానే మన ప్రేమను ఉదయించని.
చాలాసేపు అయింది, ఏనా మాట్లాడితే బాగున్ను. చెప్పు. నా మనసులో ఉన్న మాట నీ నుండి అలా ఎలా? మనకిష్టమైన వాళ్ళు మనతో మాట్లాడక్కర్లేదు, మనసులో మాట్లాడినా చాలు. నిజానికి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోక్కర్లేదు, శరీరాలు కలవక్కర్లేదు. నిజమైన ప్రేమకి మనసులు మాట్లాడుకుంటాయి. మనసులు మాట్లాడుకుంటాయి మనలాగా. అబ్బో సిగ్గే. అదేంటో, పెళ్లి చూపుల్లో అమ్మాయిలు, ప్రేమించేటప్పుడు అబ్బాయిలు మొహమ్మే సిగ్గుని దాచుకోలేరు. నువ్వు పాటలు బాగా పాడతావట కదా, నా కోసం ఒకటి, నా కోసం. సరే నీకోసం. మనసున మల్లెల మాలలుగెనే. ఎక్స్ప్రెషన్ భానుమతిని మించిపోయింది. నా కోసం నువ్వు పాడవా? నేను పాడడం మొదలు పెడితే నన్ను ప్రేమించడం మానేస్తామోనని కొంచెం భయం. ప్రపంచం బద్దలైనా నిన్ను ప్రేమించడం ఆపని పని. చోదుई का चांद हो या आफताब हो, जो भी हो तुम खुदा की कसम लाजवाब हो, चौदवी का चांद हो. వాహ్ వాహ్. సరే నాన్నొస్తారు, లేట్ అవుతుంది, వెళ్తాను. అవును, రాసిన ప్రతి ఉత్తరాన్ని ఉత్తరక్షణంలోని చింపేయమంటావు. నే రాసిన లేఖలన్నీ ఎక్కడ దాచేదానివి? అదా? మధు, మధు, వస్తున్నా. అమ్మని. అవునులే, ఆంధ్ర స్త్రీకి అంతకన్నా సీక్రెట్ ప్లేస్ దొరకదు కదా. అమ్మా. తల్లి నువ్వు ఎంత అదృష్టవంతురాలివే. మంచి సంబంధం, రేపే నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. అమ్మా, నాకప్పుడే పెళ్ళేంటి అసలు? వేషాలేకు, నాకు 13 సంవత్సరాలకే చేశారు పెళ్లి. నిన్న పెళ్లివారు వచ్చారు. నువ్వు కాకుండా వాడెవడో నన్ను అదే పనిగా చూశాడు. చెప్పు తీసుకుని కొట్టాలనిపించింది, కానీ ఏం చేస్తాను. చివరికి అందరికీ చెడ్డవాడైన సని మనకు మాత్రం మంచి చేశాడు, జాతకంలో అడ్డుగా నిలబడి. కానీ భయంగా ఉంది. అన్నీ ఇష్టమైన ఇష్టానికి తోడు ధైర్యం కావాలి, అప్పుడే అన్నీ బయటపడగలం. ధైర్యం కావాలంటే వెనుక బలం ఉండాలి, ఆ బలం నువ్వే కావాలి. కానీ నీకంటూ ఒక అర్హత ఉంటే తప్పకుండా నువ్వే అవుతావు. అర్థమైందనుకుంటున్నాను. ఇట్లు నీ మధుమతి. ఎప్పట్లానే ఉత్తరాన్ని చింపే. అమ్మా, అమ్మా, నా ఫైల్ చూసావా? అక్కడే ఉంటుంది చూడరా. క్షమించండి, లోపలికి రావచ్చా? కూర్చోచ్చా సార్? వై డూ యూ కేమంటా? అదేంటి సార్, తెలుగు మాస్టర్ ఉద్యోగం. బోడి తెలుగు మాస్టర్ ఉద్యోగం, ఇక్కడ ఇంతమంది రావడం. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? విశ్వనాథ్ సార్. విశ్వం. విశ్వం. ఇది ఇంగ్లీష్ మీడియం స్కూలు. ఇక్కడ తెలుగుని కూడా ఇంగ్లీష్లో అఘోరించాలన్నమాట. ఇప్పుడు నిన్ను తెలుగు గురించి అడుగుతానన్నమాట. అంటే తెలుగుని ఇంగ్లీష్లో అడుగుతారా? అదే మరి. టెల్ మీ అబౌట్ విభక్తులు. విభక్తులు
ఒక వాక్యంలోని పదాలకు పరస్పరం సంబంధాన్ని కలిగించే విభక్తి. దీన్ని ఇంగ్లీష్లో ప్రపోషన్ అంటారు. ఇవి 8 రకాలు. డూ, మూవ్, వూలు ప్రథమా విభక్తి. అఘోరించావు, అన్నీ చెప్పి ఏడుస్తున్నావు. ఇప్పుడు పద్యం పూరించాలన్నమాట. కుంజర యూదంబు దోమ కుత్తుక జొచ్చెన్. గంజాయి త్రావి తొరకుల సంజాతుల గూడి కళ్ళు చెవిగొన్నవా లంజల కొడక ఎక్కడ కుంజరి యుదంబు దోమ కుత్తక చొచ్చాను. నేనిప్పుడు ఏమన్నానని? ఇవాళ ఉద్యోగం కోసం వెళ్ళాను. ఇంటర్వ్యూ చేసిన వాడికి తెలుగుని ఇంగ్లీష్లో చెప్పాలట. దరిద్రుడు, శుద్ధ వెధవ. వాడే కాదు, నిజానికి ఈ ప్రపంచమే. బహుశా ఈ ప్రపంచంలో నీతి న్యాయం అని పట్టుకుని తిరగడం కన్నా నీ కొంగు పట్టుకుని తిరగడం మేలనుకుంటా. కుసింత ప్రేమ అయినా దొరుకుతుంది. ఇది కాకపోతే ఇంకోటి, కేవలం నీ కోసం, మనం బతకడం కోసం. ఇంకో చోట, నీతి ఎదురయ్యే చోట ప్రయత్నిస్తాను. ఉద్యోగం వచ్చింది. ఇక మిగిలిందల్లా మిగిలిన జీవితాన్ని నీతో గడపడమే. ధైర్యం కావాలన్నా ఆ ధైర్యాన్ని నేనే అవుతాను. ఈ ప్రణయాన్ని పరిణయంగా మారే సమయం గురించి ఎదురు చూస్తూ ఉంటా. ఎప్పుడు కలిసి చోట కలుద్దాం. ఇట్లు నీ విశ్వం. అయితే ఉద్యోగం వచ్చిందన్నమాట. జీతం ఎంత మాటో? నిన్ను పోషించే అంత. నిన్న రాత్రి కిందకి రానేలేదు. రఫియా, భానుమత వాళ్ళ మీద ఎంత ప్రేమో కదా. పిచ్చి పిల్ల. రఫీ పాటని, భానుమతి గొంతుని ఇష్టపడతాం, కానీ అమ్మలాలి పాటని ప్రేమిస్తాం. ఇష్టానికి ప్రేమకి అంత తేడా ఉంది. వాళ్లపై ఉన్నది ఇష్టం, కానీ నీపై ఉన్నది మాత్రం ప్రేమ. అబ్బో, సరే వెళ్తాను. ఏ తెంగరత్తం, చున్నీ. ఆ? తింగరత్తమ్మా? ఎంఏ తెలుగు లిటరేచర్ కదా, పదప్రయోగం. అబ్బో, నేను బిఏ సైకాలజీ. మనుషుల్ని అర్థం చేసుకోగలను, మనసుల్ని అర్థం చేసుకోగలను. ముహూర్త సమయం. జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు గుర్తుందో లేదో, ముందు నువ్వు పెట్టబోయావు. పంతులు గారు వారించారు, ఇద్దరు సమానంగా పెట్టాలని. బహుశా అప్పటినుంచి అనుకుంటా నా జీవితంలో స్త్రీ ఆధిపత్యం మొదలైంది. మొదట నేను నీకు అందలేదు, కానీ నువ్వు నన్ను వంచావు. అది తప్పలేదు. ప్రతి మగవాడి జీవితానికి ఇది తప్పదుగా. సన్నికలు తొక్కడం గుర్తుందో లేదో నీకు? ఇంకా పారాణి ఆరాణి మృదువాటి పాదాలు ఎక్కడ కందిపోతాయని చాలా నెమ్మదిగా అంచాను. కానీ మొదటిసారి చివరిసారి అనుకుంటా నువ్వు కూడా అంత మృదువుగా కొట్టింది అదే కాలు తొక్కింది. తర్వాత జీవితంలో నీ చేతిలో గట్టిగా దెబ్బలు తినవాడినే. అన్యోన్యంగా 7 అడుగులు నడిచాం. చివరిసారి అనుకుంటా నువ్వు నన్ను అనుసరించింది. తర్వాత జీవితం మొత్తం నేను నీ కొంగు పట్టుకుని తిరిగిన వాడినే కదా. ఎంత అద్భుతంగా గడిచిందంటావు మన పెళ్ళి.
ఆ ముహూర్త సమయం, నిన్నలా చూడ్డం, మళ్ళీ ఆ క్షణాలు ఎందుకో తిరిగిరావు. గుర్తుండే ఉంటుంది, పెళ్ళైన కొత్తలో నేను సినిమాకి తీసుకెళ్ళలేదని అలిగావు. ఆ రాత్రే మరలా వస్తే అంతే ప్రేమతో, గాఢతతో నువ్వు నేను ఏకాంతరాత్రులు గడిపితే ఎంత బాగుంటుందంటావు? ఏమిటి ఇలా కూర్చున్నారు? అలక, కోపం. ఈనాటి ఆలస్యానికే? లేదు, సూర్యుడు అస్తమించే వేళ, చంద్రుడు ఉదయించే వేళ. సినిమా ఇంకా మొదలైనట్లేదు, టైం 6 అయింది అంతే. హిందీ మాస్టర్కి బాలేదని వెళ్ళాం. అందరూ వెళ్ళి నేను వెళ్ళకపోతే బాగోదు కదా మరి. బాగు మీరు చేసిన దానికి శిక్ష వంట చేయడం, వడ్డానం చేయించడం. వడ్డాణమే ఎందుకంట? ఎందుకంటా ఏంటి, నడుం చుట్టుకోవడానికి. ఎప్పుడెప్పుడు? అప్పుడప్పుడు. అప్పుడప్పుడు నా చేతినే వడ్డానికి చుట్టుకోవచ్చు కదా. మళ్ళీ ఇంకోటి కావాలనా? ఇంత కోపంలోనూ సిగ్గుపడి ఆ మెట్టల్ని అడుగు. ఇంకా నలిగిన పువ్వుల్ని, నీ ఊపిరి కూగే జూకాల్ని అడుగు. నిజంగా కోపమేనా? చాలే, ఆపండి. ముందు వెళ్ళి వంట చేయండి. మహద్భాగ్యం. కుమకుమలాడే గుత్తి వంకాయ కూర, వెచ్చని వెన్నెల, ఊరించే శ్రీమతి. సరిపోదు ఈ జీవితానికి? అంతేనా? నీ ప్రాణం నా ప్రాణం కలిసి మరో ప్రాణానికి జన్మనిచ్చే వేళ నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోయావు. అప్పుడు నా రోజులు ఎలా గడిచాయో. మధుమతి! ఓ, నువ్వు మీ పుట్టింటికి వెళ్ళావు కదూ. ఇప్పుడు ఈ రోజులు ఎలా గడపడం? ఈ రోజుల మీద చాలా చిరాగ్గా ఉంది. ఆ పురిడేదో ఇక్కడే పోసుకోవచ్చు కదా. నువ్వు లేని ఇప్పుడు అంతా శూన్యంలా ఉంది. స్కూల్ పిల్లలు ఏదో మిగతా ప్రపంచాన్ని మొక్కుబడిగా పలకరిస్తున్నా. ధ్యాస మొత్తం నీ మీదే నిలుస్తోంది. ఇలా దేవుణ్ణి తలిచినా ఈ పాటికి నాకు మోక్షం ఇద్దుడేమో. ఈ ఉత్తరాన్ని చదివి వెంటనే చించేయకు. సమాధానం రాస్తావు కదూ. ముక్తి కోసమని రామాయణం చదవడం ప్రారంభించాను. కానీ ఇప్పటికీ అర్థం కానిది, రాముడంత సీతా వియోగాన్ని, విరహాన్ని ఎలా అనుభవించాడా అని. రాత్రి ఎలా వేసిన దుప్పటి అలాగే ఉంటుంది. నేను పడకుర్చీలో పడుకుంటున్నాను. ఎప్పుడొస్తావు? బాగున్నారా? వేళకి తింటున్నారా? నేను వచ్చేదాకా మొన్న పెట్టిన గోంగూర పచ్చడిని అవగొట్టండి. జాగ్రత్త. సామాన్లన్నీ రాత్రిపూట ఇంట్లోనే ఉంచండి. మంచాహాకి తింటుంటే రఫీ ప్రియా అని మూలిగాడు. ఎందుకో నాకు మీరే గుర్తొచ్చారు. ఈ సోమవారమే ముహూర్తం, మంత్రస అని చెప్పింది. కాస్త భయంగా ఉంది, తొందరగా రండి.
ఇలా గడిచింది మన జీవితం. ఇద్దరం ఏకంగా ఏకాంతంగా గడిపిన ఎన్నో క్షణాలు. నీలో నేనుగా క్షణకాల విరహాలను తట్టుకోలేకుండా బతికాం. ఇప్పుడు ఈ ప్రేమలేఖను, ఇంత పవిత్రమైన లేఖను ఎలా పంపించమంటావు? ఎందుకో చలంగారి మాటలు గుర్తొస్తున్నాయి. ఎట్లా మరవని నిన్ను, పువ్వుల వెనక నుంచి నీ నవ్వులు, మబ్బుల వెనక నుంచి నీ దోబూచులు, నా కన్నీళ్లలో నీ నీడలు, నా సుఖాలలో నీ స్పర్శలు, నా నిద్రలో నీ రహస్యాలు. ఎట్లా మరవని నిన్ను, బహుశా ఇది ఎప్పటికీ జరగదేమో. నిన్ను కలవాలనుంది, మాట్లాడాలనుంది, నీ ఒడిలో తలపెట్టి నిద్రపోవాలనుంది, నీ నీడగా ఎప్పటికీ మిగలాలనుంది. నువ్వెక్కడున్నావు? స్వర్గంలోనా? ఇంత పవిత్రమైన లేఖను ఎలా తీసుకురమ్మంటావు? ప్రియురాల దగ్గర లేనప్పుడు ఆమెతో సఖ్యతగా మాట్లాడడమే ప్రేమలేఖ. ఆ అంతరంగికుడైన మిత్రుడితో హృదయంలోని మార్దవమైన అభిప్రాయాలను చెప్పుకోవడమే ప్రేమలేఖ. మన ఆత్మని వాళ్ళ ఆత్మలతో దూరాన్ని, కాలాన్ని జయించి ఐక్యం చేయడానికి చేసే ప్రయత్నమే, అన్వేషిస్తున్నాన్ని జ్ఞాపకం చేయడమే ప్రేమలేఖ. ఈ ప్రపంచమే, ఈ సృష్టి, ఈ సౌందర్యమే ఒక ప్రేమలేఖ.